ఓం శాంతి 6/9/20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ 16/3/86 రుహానీ డ్రిల్. ఈరోజు మురళి రుహానీ డ్రిల్ గురించి బాబా చెప్పారు. ఆత్మిక డ్రిల్. बाप दादा सभी बच्चों की स्वीट साइलेंस की स्थिति को देख रहे हैं. ఈరోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క స్వీట్ సైలెన్స్ స్థితి ఎంతవరకు ఉన్నది అనేది చూస్తున్నాను అంటున్నారు. एक सेकंड में साइलेंस की स्थिति में स्थित हो जाना, यह प्रैक्टिस कहाँ तक की है. ఒక్క సెకండ్లో సైలెన్స్ స్థితి అయిపోగలగడము అంటే పరంధామం యొక్క సైలెన్స్ స్థితిలో స్థితి కాగలగడము. ఇది ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు? ఈ స్థితి అనేటువంటి దానిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితి అవ్వగలుగుతున్నారా, లేక సమయం అనేది పడుతున్నదా? క్యూంకి అనాది స్వరూప్ స్వీట్ సైలెన్స్ హే. ఎందుకంటే అనాది స్వరూపం ఏంటిది? అందరిది కూడా స్వీట్ సైలెన్స్ ఉండడమే తమ యొక్క అనాది స్వరూపం. ఆది స్వరూప్ ఆవాజ్ మే ఆనే కా హై. ఆది స్వరూపము అంటే సత్యుగం అనుకోండి. సత్యుగం కూడా ఏంటి? శబ్దంలోకి వస్తారు. కానీ అనాది స్వరూపము అవినాశి సంస్కారం ఏంటిది అంటే సైలెన్స్ అని బాబా అంటున్నారు. तो अपने अनादि संस्कार अनादि स्वरूप को अनादि स्वभाव को जानते हुए जब चाहे तब उस स्वरूप में स्थित हो सकते हो. కాబట్టి అనాది స్వరూపము అనాది స్వభావాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ స్వరూపంలో అనగా మీ అనాది స్వరూపం మీ అనాది స్వభావంలో స్థితి అవ్వడం వస్తున్నదా అని బాబా అంటున్నారు. 84 జన్మలు ఇట్లా శబ్దంలోనే వచ్చారు. కాబట్టి సదా అభ్యాసం ఏంటి? ఇట్లా శబ్దంలో రావడమే బాగా ప్రాక్టీస్ అనేది అయిపోయింది. కానీ అనాది స్వరూపము फिर इस समय चक्र पूरा होने के कारण वापस साइलेंस होम में जाना है. ఈ సమయంలో చక్రం పూర్తయిన కారణంగా వాపస్ సైలెన్స్ హోమ్లోకి వెళ్ళాలి. అబ్ ఘర్ జానే కా సమయ సమీప హై. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. अब आदि मध्यांत तीनों ही काल का पाठ समाप्त कर अपने अनादि स्वरूप अनादि स्थिति में स्थित होने का समय है. ఇప్పుడు ఆది మధ్యాంత 3 కాలాల పాత్రను సమాప్తం చేసుకున్నారు. మళ్ళీ మీ అనాది స్వరూపము మీ అనాది స్థితిలోకి వెళ్ళవలసిన సమయం అనేది వచ్చింది. కాబట్టి ఈ సమయంలో ఈ అభ్యాసము చాలా ఎక్కువగా చేయాలి. अपने आप को చెక్ करो कि कर्मेंद्रिय जीत बने हैं. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. కర్మేంద్రియ జీత్గా అయ్యానా? ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాలను జయించానా? आवाज़ में नहीं आने चाहे तो यह मुख का आवाज़ अपनी तरफ खींचता तो नहीं है. ఎప్పుడైతే మాటలలో రాకూడదు శబ్దంలో రాకూడదు అనుకున్నప్పుడు ఈ నోరు లేకపోతే కర్మేంద్రియాలు శబ్దంలోకి లాగుతున్నాయా? ఇసి కోహి రుహానీ డ్రిల్ కహా జాతా హై. దీన్నే రుహానీ డ్రిల్ ఆత్మిక డ్రిల్ అని అంటారు. ఏ విధంగా వర్తమాన సమయం ప్రమాణంగా శరీరం కోసము ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యం రూపంలో ఎక్సర్సైజులు కూడా నేర్పిస్తూ ఉంటారు కదా. ఫలానా ఎక్సర్సైజ్ చేయండి ఈ రోగం తగ్గిపోతుంది అని చెప్పి ఈ రోజుల్లో నేర్పిస్తూ ఉన్నారు కదా. ऐसे ही चारों ओर कैसा भी वातावरण हो हलचल हो लेकिन आवाज़ में रहते आवाज़ से परिस्थिति का अभ्यास अभी बहुत काल चाहिए. కాబట్టి ఈ సమయంలో ఆత్మ శక్తిశాలిగా అవ్వాలి అంటే ఈ రుహానీ ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసము కావాలి అని బాబా అంటున్నారు. దీనికోసం ఏం చేయాలి?
నలువైపులా ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ, అలజడి అనేది ఉన్నప్పటికీ, శబ్దం నుండి దూరంగా అంటే అతీతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోగలిగేటువంటి అభ్యాసం అనేది ఉన్నదా? అంటే ఎంత అలజడైనా కానీ ఉండొచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి విషయాలైనా కానీ ఉండొచ్చు. ఒక్కసారిగా ఎలాంటి ప్రాక్టీస్ ఉండాలి, ఎలాంటి వాతావరణంలో నుంచి అయినా కానీ నేను శబ్దానికి అతీతంగా సైలెన్స్ స్థితిలో వెళ్ళిపోయి స్థితి అయిపోగలగాలి. శాంతిగా వాతావరణం ఉన్నప్పుడు శాంతి స్థితిలోకి వెళ్ళడము గొప్ప విషయం కాదు అని బాబా అంటున్నారు. వాతావరణం అంతా శాంతిగా ఉన్నప్పుడు కూడా శాంతిలోకి వెళ్ళడం గొప్ప విషయం కాదు. అశాంతిగా ఉన్నటువంటి దాని మధ్యలో మీరు శాంతిగా ఉండగలిగేటువంటి అభ్యాసము ఇప్పుడు కావాలి అంటున్నారు. ఇలాంటి అభ్యాసము తెలుసు కదా. चाहे अपनी कमजोरियों की हलचल हो, సంస్కారం కే వ్యర్థ సంకల్పం కి హల్చల్ హో. బలహీనతలు అనేటువంటి అలజడి ఉన్న అంటే తమలోని బలహీనతలే ఎవరి బలహీనతలు వాళ్ళ మనసుని అలజడిలోకి తీసుకొస్తున్నాయి, లేకపోతే ఎవరి సంస్కారాలు వాళ్ళనే దుఃఖపెడుతున్నాయి, లేకపోతే వాళ్ళ వ్యర్థ సంకల్పాలు వాళ్ళనే అలజడిలోకి తీసుకొస్తున్నాయి. ఇది కూడా అలజడే. బయట గొడవ జరగడం అదొక్కటే అలజడి కాదు. వాళ్ళ వ్యర్థ సంకల్పాలు, ఎవరి వ్యర్థ సంకల్పాలు వాళ్ళకే అలజడి. అట్లాగే ఎవరి బలహీనతలు కూడా వాళ్ళకే స్థితిని అలజడిలోకి తీసుకొస్తాయి. ఇలాంటి అలజడి యొక్క సమయంలో కూడా స్వయాన్ని అచలంగా చేసుకోగలుగుతారా అని బాబా అంటున్నారు. లేకపోతే టైం పడుతూ ఉంటుందా? అచలంగా చేసుకోవాలనుకుంటున్నారు కానీ టైం పడుతుంది బాబా, చాలా టైం పడుతుంది అని అంటారా? క్యోంకి టైం లగ్నా యహ కభీ భీ ధోకా దే సక్తా హై. మీకు టైం పట్టింది, సైలెన్స్ స్థితిని తయారు చేసుకోలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సమయానికి మోసపోవలసి వస్తుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే సమాప్తి టైం అనేది వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీకు టైం అనేది ఉండదు కదా. ఫైనల్ రిజల్ట్ పేపరు ఎంత టైం ఉంటుంది మీకు? 1 సెకండే ఉంటుంది, 1 నిమిషమే ఉంటుంది. ఆ 1 సెకండ్ 1 నిమిషంలోనే ఎలాంటి స్థితి అనేది ఉన్నదో దాన్ని బట్టి రిజల్ట్స్ వచ్చేస్తాయి. चारों ओर की हलचल के वातावरण में अचल रहने पर నంబర్ మిల్తా హై. అది కూడా ఎలా ఉంటుంది? నలువైపులా అలజడి యొక్క వాతావరణం ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూడా అచంచలంగా మీరు ఉన్నప్పుడే మీకు నంబర్ అనేది ముందుకి లభిస్తుంది. కానీ అలా ఉండగలగాలంటే చాలా కాలము ఈ అభ్యాసం అనేది ఉండాలి అంటున్నారు. ఏ అభ్యాసము? అలజడి యొక్క స్థితిలో కూడా అచలంగా ఉండేటువంటి అభ్యాసము. अचल बनने में समय लगने का अभ्यास होगा तो समाप्ति के समय क्या रिजल्ट होगी? అలజడి స్థితిలో అచలంగా అవ్వడానికి టైం పడుతుంది అనుకోండి, ఆ టైం పట్టడం కూడా మీకు చాలా కాలం అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు సమాప్తిలో ఇంకా ఏం రిజల్ట్ వస్తుంది అంటున్నారు. అందుకని ఇప్పటి నుండే ఆత్మిక ఎక్సర్సైజు అభ్యాసం అనేది కావాలి అంటున్నారు. मन को जहाँ और जितना समय स्थित करने चाहे उतना समय वहाँ स्थित कर सको. ఏంటిది ఆత్మిక ఎక్సర్సైజ్ అంటే? మీ మనస్సుని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయము మీరు స్థితి చేయగలగాలి. ఫైనల్ పేపర్ హే బహుత్ హీ సహజ్. ఫైనల్ పేపర్లో కష్టమైన క్వశ్చన్లు అడగరు, ఇది చాలా తేలిక అని బాబా అంటున్నారు. ఏం క్వశ్చన్ ఉంటుందో కూడా చెప్పేస్తున్నారు కదా. పెహలేసే హీ బతా దేతే యహ పేపర్ ఆనా హై. ఇప్పుడు చూడండి, పరీక్ష పెడతారు, ఆ పరీక్షలో ఈ ప్రశ్న ఉంటుంది అని చెప్పేస్తే ముందే ప్రిపేర్ అయి ఉండాలి కదా మరి అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు ఏమొస్తాయి అనేది ముందే చెప్పేస్తారు, కానీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాను అనేది మాత్రం బాబా చెప్పరు అన్నమాట. लेकिन नंबर बहुत थोड़े समय में मिलना है, స్టేజ్ బి పవర్ఫుల్ హో. కొంచెం సేపట్లో మంచి ఉన్నత స్థితిలో ఉండగలిగితే మంచి నంబర్ లభిస్తుంది. ఆ స్థితి కూడా ఎలా ఉండాలి? పవర్ఫుల్ స్థితి ఉండాలి. ఎలా ఉండాలి? దేహము, దేహ సంబంధాలు,
దైహికమైన సంస్కారాలు, వ్యక్తులు, వైభవాలు, వైబ్రేషన్, వాయుమండలం ఇవన్నీ కూడా తన వైపు లాగుతూ ఉన్న అవన్నీ కూడా వేరే వేరేగా ఉన్నప్పటికీ కూడా వాటిపైన ఆకర్షితం కాకూడదు అని బాబా అంటున్నారు. దేనిపైన? దేహము, దేహ సంబంధాలు, దేహం యొక్క సంస్కారాలు అంటే దేహం యొక్క అలవాట్లు అన్నమాట, వ్యక్తులు, వైభవాలు, వైబ్రేషన్స్, వాయుమండలం ఇవన్నీ ఆకర్షితం చెయ్యకూడదు అని బాబా అంటున్నారు. ఇसी को ही कहते हैं नष्टो मोह समर्थ स्वरूप. నష్టో మోహ సమర్థ స్వరూప అని దీన్ని అంటారు. తో ఐసీ ప్రాక్టీస్ హై, మరి ఇలాంటి ప్రాక్టీస్ ఉందా అంటున్నారు. లోగ్ చిల్లాతే రహే और आप అచల్ రహో. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే విపరీతమైన అరుపులు అరుస్తూ ఉంటారు, అందరూ దుఃఖాలతో అరుస్తూ ఉంటారు, కానీ మీ మీద ఏ ప్రభావము ఉండకూడదు, మీరు అచంచలంగా ఉండాలి. प्रकृति माया सब लास्ट दाव लगाने के लिए अपने तरफ कितना भी खींचे. ప్రకృతి వస్తుంది, మాయ వస్తుంది, తన లాస్ట్ పాచిక వేయడానికి వస్తుంది, లాస్ట్కి ఇంకొకసారి ప్రయత్నం చేసి వెళ్ళిన పడేయాలి అని వస్తుందని బాబా అంటున్నారు. అయినా కానీ తన వైపు లాక్కోకూడదు. ఎంత లాగినా మీరు అతీతంగా బాబాకు ప్రియంగా ఉండే స్థితిలో లవలీనమై ఉండగలగాలి. దీన్నే అంటారు చూస్తూ కూడా చూడకుండా ఉండడము, వింటూ కూడా వినకుండా ఉండడం. ఇలాంటి అభ్యాసం ఉండాలి. ఇसी को ही स्वीट साइलेंस स्वरूप की स्थिति कहा जाता है. దీన్నే స్వీట్ సైలెన్స్ స్వరూపం యొక్క స్థితి అంటారు. ఫిర్ భీ బాప్దాదా సమయ దే రహా హై. ఇంకా బాప్దాదా పిల్లలకు టైం ఇస్తున్నారు. ఇప్పటికి టైం ఉంది కదా ఇంకా కొంత. అగర్ కోయి భీ కమీ హై తో అబ్ భీ భర్ సక్తే హో. మీకు దేంట్లో లోటు ఉన్నదో చూసుకొని ఇప్పుడే మీరు దాన్ని జయించాలి, నింపుకోవాలి. చాలా కాలం యొక్క లెక్క అనేది కావాలి అని బాబా చెప్తారు కదా. अभी थोड़ा ఛాన్స్ है इसीलिए इस प्रैक्टिस की तरफ फुल अटेंशन रखो. ఇప్పుడు ఇంకా కొంత టైం ఉంది, ఛాన్స్ ఉంది మీరు ప్రాక్టీస్ చేయడానికి, అందుకే దీని మీద ఫుల్ అటెన్షన్ ఉంచండి. पास विदानर बनना या पास होना यह आधार इसी अभ्यास पर है. ఎంత ఆత్మిక డ్రిల్ అనేది ఉంటుందో పాస్ విత్ ఆనర్ అవ్వాలన్నా పాస్ అవ్వాలన్నా ఈ అభ్యాసం యొక్క ఆధారంతోనే ఉంటుంది. మరి ఇలాంటి అభ్యాసం ఉన్నదా? సమయకి घंटी बजे तो तैयार होंगे अभी सोचते हो तैयार होना है. ఇప్పటి నుండి తయారవుతారా లేకపోతే గంటలు మోగిచ్చేసిన తర్వాత తయారవుతారా అని బాబా అంటున్నారు. అభ్యాసం ఎప్పుడు చేస్తారు? మొత్తం అంతా వినాశనం రెడీ స్టార్ట్ అన్న తర్వాత అప్పుడు చేస్తారా అని బాబా అంటున్నారు. इसी अभ्यास के कारण अष्टरत्नों की माला विशेष छोटी बनी है. ఈ అభ్యాసం ఫస్టే చేసుకొని ఉన్నారు కాబట్టే అష్టరత్నాలు అని అంటే వారి మాల 8 మంది ఎందుకున్నారు? ఈ యొక్క అభ్యాసం పూర్తిగా అయిపోయి ఉన్నటువంటి వారిదే అష్టరత్నాల మాల చిన్నది తయారైంది. బహుత్ థోడే టైంకి హై. వీరి టైము చాలా తక్కువ అని బాబా అంటున్నారు. అంటే చాలా తక్కువ టైంలో స్వీట్ సైలెన్స్ స్థితిలో వీరు ఉండగలరు. जैसे आप लोग कहते हो ना సెకండ్ మే ముక్తి జీవన్ ముక్తి కా వరసా లేనా. ఏ విధంగా మీరు అంటారు కదా సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి వారసత్వాన్ని పొందండి అని, అందరి యొక్క అధికారము ఉన్నది అని చెప్తారు కదా. కాబట్టి సమాప్తి సమయంలో నంబర్ లభించాలంటే కొద్ది సమయంలో ఈ విధమైన స్థితి కాగలగాలి. కొంచెం కూడా అలజడి, సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. బస్ బింది అంటే బిందు స్థితిలో ఉండిపోవాలి. బిందువు కొంచెం పక్కకు కూడా జరగకూడదు, చిన్న గీత కూడా పడకూడదు అన్నట్లు కొంచెం పక్కకు కూడా జరగకూడదు. ऐसे नहीं उस समय अभ्यास करना शुरू करो. బాబా అంటున్నారు మరి ఆ స్థితి రావాలంటే ఎప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి? మరి ఇప్పటి నుండే
ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుండే చేస్తారా లేకపోతే అప్పుడు చేస్తారా నేను ఆత్మను అంటారా అని బాబా. అవేమీ నడవవు. ఎందుకంటే వినిపించారు కదా, సునాయా వార్ భీ చారో ఓర్ కా హోగా. ఎందుకంటే నలువైపుల నుండి కూడా యుద్ధం మొదలైపోతుంది. లాస్ట్ ట్రయల్ సబ్ కరేంగే. యుద్ధం మొదలవడం అంటే బయట ప్రపంచంలో యుద్ధం కాదు, మీ మీదకే యుద్ధం మొదలైపోతుంది. లాస్ట్ ట్రయల్ వేయడానికి అన్నీ వస్తాయి. ప్రకృతి వస్తుంది, ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మరి మిమ్మల్ని పడేయాలని చూస్తుంది. అది శరీరం రూపంలో కావచ్చు, లేకపోతే పంచతత్వాలు, బయట ఉన్న పంచతత్వాలు కావచ్చు. విపరీతంగా తన దగ్గర మిగిలిన ఖాతా మొత్తం ఖాళీ చేసుకోవడానికి వస్తాయి. అట్లా తర్వాత ఎవరు వస్తారు? రెండో వైపు మాయ వస్తుంది. ఎంత శక్తి ఉంటే అంత శక్తిని మీ మీద ఉపయోగిస్తుంది, ట్రైల్ వేస్తుంది. లాస్ట్ ఛాన్స్ ఎంత బలవంతం ఉపయోగించి వీళ్ళని పడేయాలి. ఎందుకంటే మాయ కూడా లాస్ట్ ట్రైల్ వేయకుండా వదిలేసేది కదా. और आपकी లాస్ట్ కర్మాతీత్ కర్మబంధన్ ముక్త స్థితి होगी. ఎందుకంటే మీది అదే ఇంకా లాస్ట్ కర్మాతీత స్థితి, కర్మబంధన ముక్త స్థితి అనేది. दोनों तरफ की बहुत పవర్ఫుల్ సీన్ होगी. రెండు వైపులా చాలా పవర్ఫుల్ సీన్ ఉంటుంది, ఫుల్ ఫోర్స్లో ఉంటుంది. यह भी फुल फोर्स, लेकिन सेकंड की विजय के नगाड़े बजाएगी. మీది ఫుల్ ఫోర్సే, మాయా ప్రకృతి కూడా ఫుల్ ఫోర్సే. కానీ మీరు సెకండ్లో విజయం పొందాలి. విజయం యొక్క నగాడ అప్పుడే మోగుతుంది. సమझा లాస్ట్ పేపర్ క్యా హై? ఇప్పుడు అర్థమైందా లాస్ట్ పేపర్ ఏంటో మీకు అని బాబా అంటున్నారు. सब शुभ संकल्प तो यही रखते भी हैं और रखना भी है कि नंबर 1 आना है. అందరికీ శుభ సంకల్పం అయితే ఇదే ఉంది కదా, ఉండాలి కూడా, ఉన్నది కాదు ఉండాలి కూడా, నేను నంబర్ 1 అవ్వాలి అనేటువంటి శుభ సంకల్పము అందరికీ కూడా ఉన్నది కదా. तो जब चारों ओर की बातों में विन होंगे तभी 1 आएंगे. ఎప్పుడైతే నలువైపులా ఉన్న విషయాలన్నీ జయిస్తారో, విన్ అవుతారో అప్పుడే 1 అవుతారు అని బాబా అంటున్నారు. ఒక్క విషయంలోనైనా కొంచెమైనా వ్యర్థ సంకల్పాలు కానీ వ్యర్థ సమయం కానీ పట్టిందంటే మాత్రం నంబర్ 1లోంచి వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే అన్నీ చెక్ చేసుకోవాలి, నలువైపులా చెక్ చేసుకోవాలి. డబల్ విదేశీ పిల్లలు అన్నిట్లో కూడా తీవ్రంగా వెళ్ళాలని అనుకుంటారు కదా. కాబట్టి తీవ్ర పురుషార్థము మరియు ఫుల్ అటెన్షన్ ఈ అభ్యాసం మీదే, అది కూడా ఇప్పటి నుండే ఇవ్వండి. సమझा? అర్థమైంది కదా. క్వశ్చన్ కో హీ జాన్తే టైం కో భీ జాన్తే. బాబా అంటున్నారు క్వశ్చన్ తెలిసిపోయింది, ఎంత టైంలో రాయాలో కూడా తెలిసిపోయింది. ఫిర్ తో సబ్ పాస్ హోనే చాహియే. కానీ అందరూ పాస్ అయిపోవాలి. నిజం చెప్పాలంటే క్వశ్చన్లు తెలిసిపోతే అందరు రెడీ అయిపోయి పాస్ అయిపోవాలి కదా. अगर पहले से क्वेश्चन का पता होगा तो तैयारी कर लेते, फिर पास हो जाते. आप सभी तो पास होने वाले हो ना. ముందే క్వశ్చన్లు తెలిసిపోతే తయారీ చేసేసుకొని పాస్ అయిపోతామంటారు కదా. ఎందుకంటే ముందే క్వశ్చన్లు తెలిసిపోయేటువంటి మరి స్టూడెంట్స్ కూడా ఎలాంటి ఎగ్జామ్ అంటే ముందే క్వశ్చన్లు తెలిసిపోయేటువంటి ఎగ్జామ్ అన్నమాట. కాబట్టి అందరూ పాస్ అయ్యేవారే కదా. यह सीजन बाप दादा ने हर एक से मिलने का खुला भंडारा खोला है. ఈ సీజన్ బాబా అందరినీ కలుసుకునేటువంటి తెరిచి ఉన్న బండారా ఇది ఉన్నది బాబా కలుసుకోవడంలో. आगे क्या होना है वह फिर बताएंगे. अभी खुले भंडारे से जो भी लेने आए हैं वह तो ले ही लेंगे. ఇంకా తర్వాత ఏమవుతుంది అది బాబా తర్వాత వినిపిస్తారు. ఇప్పుడైతే తెరిచి ఉన్న బండారాతో నింపుకోవాలి అనేది మాత్రం ఆలోచించండి. డ్రామా యొక్క దృశ్యము ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మారిపోతూనే ఉంటుంది. तो लेकिन इस सीजन में चाहे भारतवासियों को चाहे डबल विदेशियों को सभी को विशेष वरदान तो मिला ही है. ఈ సీజన్లో భారతవాసీ పిల్లలకి విదేశీ పిల్లలకి అందరికీ విశేషమైన వరదానం అయితే లభించింది. బాప్ దాదా ने जो वायदा किया वह तो निभाएंगे. బాబా వాగ్దానం చేశారు, అది తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఈ సీజన్ ఫ్రూట్ని ఈ సీజన్లోనే తినండి.
ఫల్ హే మిలన్. ఏంటిది సీజన్ ఫ్రూట్? బాబాతో కలుసుకోవడం, బాబా మిలన్, వరదానం పొందడం. सभी सीजन का फल खाने आए हो ना, बाप दादा को भी बच्चों को देख खुशी होती है. అందరూ సీజన్ ఫ్రూట్ తినడానికి వచ్చారు కదా, బాప్ దాదాకు కూడా పిల్లల్ని చూస్తే, మరి బాబాను కలుసుకోవడానికి పిల్లలు అందరూ చేరుకున్నారు. పిల్లల్ని చూస్తే బాబాకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఫిర్ భీ సాకారీ సృష్టి में तो सब देखना होता है. కానీ సాకార సృష్టిలో అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడైతే మౌజ్ చేసుకోండి, ఫిర్ సీజన్కి లాస్ట్ మే సునాయింగే, తర్వాత సంగతి సీజన్ లాస్ట్లో చెప్తాను అని బాబా అంటున్నారు. సేవా కే స్థాన్ భలే అలగ్ అలగ్ హై, లేకిన్ సేవా కా లక్ష్య తో ఏక్ హీ హై. అందరూ సేవ చేసే స్థానాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ అందరి సేవా లక్ష్యం అయితే ఒక్కటే, ఉమంగ ఉత్సాహము ఒక్కటే. కాబట్టి బాప్ దాదా అన్ని స్థానాలకు కూడా విశేషమైనటువంటి మహత్వాన్ని ఇస్తున్నారు. ऐसे नहीं एक स्थान महत्व वाला दूसरा कम है नहीं. ఒక స్థానం మహత్వపూర్ణమైంది, ఒక స్థానం కాదు అలా అనుకోకండి. जिस भी धरनी पर बच्चे पहुँचे उससे कोई ना कोई विशेष रिजल्ट अवश्य निकलती है. ఏ భూమి నుండి పిల్లలు వచ్చినా కానీ ఆ యొక్క భూమిలో తప్పకుండా విశేషమైన రిజల్ట్ అనేది తప్పక వస్తుంది. फिर चाहे कोई भी जल्दी दिखाई देते, कोई की समय पर दिखाई देते. కొందరిది ఫస్ట్ రిజల్ట్ కనబడుతుంది, కొందరిది లాస్ట్లో కనబడుతుంది అని బాబా అంటున్నారు. కానీ విశేషత అయితే అన్ని వైపులా కూడా ఉన్నది. ఎంతో మంచి మంచి రత్నాలు వచ్చారు. ఐసా నహీ సమజ్నా హమ్తో సాధారణ హై, మేము ఎంతో సాధారణమైన వాళ్ళం, మీ విశేషమైన వాళ్ళం కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. అందరూ విశేషమైన వారే. అగర్ కోయి విశేష నా హోతా తో బాప్ కే పాస్ నహీ పహుంచతా. అసలు విశేషమైన వారు కాకపోతే బాబా దగ్గరికి రానే రారు అంటున్నారు. विशेषता है लेकिन कोई विशेषता को सेवा में लगाते, कोई सेवा में लगाने के लिए अभी तैयारी हो रहे हैं. అయితే విశేషత అందరిలో ఉంది, అందరు బాబాకు పనికొచ్చేవాళ్ళే. కానీ కొందరు తమ విశేషతని సేవలో ఉపయోగించి సేవ చేస్తారు, కొందరేమో ఇంకా సేవ చేయట్లేదు, విశేషతను ఉపయోగించి సేవ చేయట్లేదు, తయారీనే చేసుకుంటున్నారు. కానీ అందరూ విశేషమైన వారే. हम महाराजी महावीर एक एक की महिमा शुरू करे तो लंबी चौड़ी माला बन जाएगी. అందరూ మహారథి మహావీర్ పిల్లలే. ఒక్కొక్కరి మహిమ ఏంటి అనేది బాబా చెప్పడం మొదలు పెడితే ఎంత పెద్ద లిస్ట్ అయినా పెద్ద మాల తయారవుతుంది అంటున్నారు. शक्तियों को देखो तो हर एक शक्ति महान आत्मा विश्व कल्याणकारी आत्मा दिखाई देती है. శక్తుల్ని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మహాన్ ఆత్మ, విశ్వ కళ్యాణకారి ఆత్మగా కనిపిస్తున్నారు. ऐसे हो ना या सिर्फ अपने अपने स्थान के कल्याणकारी हो. మరి ఈ విధంగా ఉన్నారా, లేకపోతే ఎవరి స్థానంలో వారు కళ్యాణం చేసేవారుగా మాత్రమే ఉన్నారా అని బాబా అంటున్నారు. అచ్చా, మళ్ళీ బాబా వినిపించారు. అమృత వేళ శ్రేష్ఠ ప్రాప్తియోంకి వేళ. అమృత వేళ శ్రేష్టమైన ప్రాప్తుల్ని చేసుకునే వేళ. आज रूहानी बागवान अपने रूहानी रोज़ फ्लवर्स का बगीचा देख रहे हैं. ఈ రోజు ఆత్మిక తోట యజమాని తన ఆత్మిక రోజా పూల తోటని చూస్తున్నారు, గులాబీ తోటని చూస్తున్నారు, గులాబీ పూల తోటని. ऐसा रूहानी गुलाब का बगीचा इस संगम पर ही बाप दादा द्वारा ही बनता है. ఇలాంటి గులాబీ పూల తోట అంటే ఆత్మలైనటువంటి గులాబీ పువ్వులు లాంటి ఆత్మల యొక్క తోట ఈ సంగమ యుగంలో, అది కూడా బాప్ దాదా ద్వారానే తయారవుతుంది. బాప్ దాదా హరేక్ रूहानी गुलाब के फूल की रूहानियत की खुशबू और रूहानियत के खिले हुए पुष्पों की रौनक देख रहे हैं. బాప్ దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ పువ్వు యొక్క రుహానియత సుగంధం మరియు रूहानियत యొక్క వికసించిన పుష్పాల మెరుపుని చూస్తున్నారు. खुशबूदार सभी है लेकिन किसकी खुशबू सदा के रहने वाली है और किसकी खुशबू थोड़े समय के लिए रहती है. సుగంధం అయితే అందరిలో ఉంది, కానీ కొందరి సుగంధం సదాకాలం ఉంటుంది, కొందరి సుగంధం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ అందరూ సుగంధభరితమైన పుష్పాలే. कोई गुलाब सदा खिला हुआ और कोई
कोई कब खिला हुआ, कब थोड़ा सा धूप व मौसम के हिसाब से मुरझा भी जाते हैं. కొన్ని గులాబీ పూలు ఎలా ఉన్నారంట, ఎప్పుడు వికసించిన గులాబీలా ఉన్నారంట. కొన్ని గులాబీలు ఎలా ఉంటారంట, ఎండొస్తే వాతావరణం బట్టి నెమ్మదిగా వాడిపోతూ కూడా ఉంటారంట. లేకిన్ హై ఫిర్ భీ రూహానీ బాగ్వాన్ కే బగీచే కే రూహానీ గులాబ్. కానీ అందరూ కూడా ఆత్మిక తోట యజమాని యొక్క తోటలోని ఆత్మిక గులాబీలే కదా. कोई रूहानी गुलाब में ज्ञान की खुशबू विशेष है. కొందరు ఆత్మిక గులాబీలలో జ్ఞాన సుగంధము విశేషంగా ఉన్నది అంటున్నారు. కొందరిలోనేమో జ్ఞానం అనే సుగంధం ఎక్కువ ఉంది, కొందరిలోనేమో యోగం అనే సుగంధం విశేషంగా ఉంది, కొందరిలో ధారణ అనేది ఎక్కువ ఉంది, కొందరిలో సేవ అనేది ఎక్కువ ఉంది. कोई ऐसे भी है जो सर्व खुशबू से संपन्न है. కొందరిలోనేమో అన్ని సుగంధాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, యోగం ఉంది, సేవ ఉంది, ధారణ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ తోటలో అన్నిటికంటే ఫస్ట్ మరి దృష్టి ఎవరిపైన వెళ్తుంది, जिसकी दूर से ही खुशबू आकर्षित करेगी उस तरफ ही सबकी नज़र पहले जाती है. దూరం నుండే ఎవరి సుగంధం ఆకర్షితం చేస్తుందో వారిపైనే అందరి దృష్టి వెళ్తుంది కదా. तो रूहानी बागवान सदैव सभी रूहानी गुलाब के पुष्पों को देखते हैं. కాబట్టి ఆత్మిక తోట యజమాని సదా అందరు రుహానీ గులాబీ పుష్పాల్ని చూస్తున్నారు. కానీ నంబర్ వార్ అంటున్నారు, ప్యార్ బీ సబీ సే హై, అందరితో కూడా ప్రేమ అనేది కూడా ఉన్నది అంటున్నారు. లేకిన్ నంబర్ వార్ హై గులాబ్ కే ఫూల్. तो रूहानी बागवान सदैव रूहानी गुलाब पुष्पों को देखते. नंबर वार प्यार भी सभी से, क्योंकि हर एक गुलाब पुष्प के अंदर बागवान प्रति अति प्यार है. అందరి పట్ల ప్రేమ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్క గులాబీ పుష్పానికి కూడా తోట యజమాని అయినటువంటి బాబా పట్ల చాలా చాలా ప్రేమ ఉంది కాబట్టి. మాలిక్ సే పుష్పం కా ప్యార్ హై, యజమానితో పుష్పాల యొక్క ప్రేమ ఇది. और मालिक का पुष्पों से प्यार है. మరి యజమానికేమో కూడా పుష్పాల మీద ప్రేమ ఉంది, పుష్పాలకేమో యజమాని మీద ప్రేమ అనేది ఉన్నది అంటున్నారు అన్నమాట. ఒక్క నిమిషం. बाप दादा को यह भी స్నేహ है. బాబాకైతే అందరి పట్ల కూడా స్నేహం అనేది ఉన్నది కదా. मुरलियाँ तो बहुत सुनी है, सुनकर संपन्न बन गए. अभी महादानी बन बांटने का प्लान बना रहे हैं. మరి మురళీలు అయితే ఎన్నో విన్నారు, విని సంపన్నంగా కూడా అయ్యారు కదా. మరి బాబా ఈ రుహానీ గులాబీలను చూసి హర్షిస్తున్నారు. వాహన ఆత్మిక గులాబీలు వాహన, మీరు కూడా వాహ్వాహ యొక్క పాటలు పాడుతున్నారు, మరియు బాబ్దాదా కూడా పాటలు అనేటువంటివి పాడుతున్నారు అంటున్నారు. अमृत वेला विशेष प्रभु मिलन का वेला है. अमृत वेला विशेष परमात्मा मिलन की वेला है. అమృత వేళ అనేటువంటిది విశేషంగా ప్రభు పాలన యొక్క వేళ, విశేషంగా పరమాత్మ కలయిక యొక్క వేళ. రుహానీ రూహ్రిహాన్ కర్నేకి వేళ. ఆత్మిక సంభాషణ అంటే ఆత్మలు పరమాత్ముడితో సంభాషణ చేసేటువంటి వేళ. अमृत वेले भोले भंडारी के वरदानों के खजानों से सहज वरदान प्राप्त होने की वेला है. అమృత వేళ అనేది భోలా భండారి నుండి వరదానాల యొక్క సహజమైనటువంటి వరదానాన్ని ఖజానాన్ని పొందేటువంటి వేళ. जो गायन है मन इच्छत फल प्राप्त करना, यह इस समय अमृत वेले के समय का गान है. మనోవాంఛితమైన ఫలాన్ని పొందేటువంటిది అని మహిమ ఏదైతే ఉందో ఆ మనోవాంఛిత ఫలాన్ని పొందేటువంటి సమయమే అమృత వేళ సమయం. బినా మెహనత్ కే ఖులే ఖజానే ప్రాప్త కర్నేకి వేళ హై. ఏమీ శ్రమ లేకుండా తెరిచి ఉన్న బండారా నుండి అన్నిటినీ కూడా
పొందేటువంటి వేళ ఇదే ఉన్నది అని బాబా అంటున్నారు. तो ऐसे सुहावने समय को अनुभव से जानते हो ना, ఇట్లాంటి సుందరమైన సమయాన్ని అనుభవపూర్వకంగా అందరికీ తెలుసు కదా, అంటే అమృతవేళ ఎలాంటి సమయము అనేది అనుభవం అందరికీ ఉన్నది కదా. అనుభవి హే జానే సే శ్రేష్ఠ సుఖకో శ్రేష్ఠ ప్రాప్తియంకో, ఎందుకంటే ఇది ఎంత చెప్పినా విన్నా తెలిసేది కాదు, అనుభవం చేసుకునే వాళ్ళకే ఈ శ్రేష్టమైన సుఖము శ్రేష్టమైన ప్రాప్తుల గురించి అర్థమవుతుంది. కాబట్టి బాబ్దాదా అందరూ రుహానీ గులాబులను చూసి సంతోషిస్తున్నారు, హర్షిస్తున్నారు. బాబ్దాదా భీ కహతే హై వాహ మేరే రుహానీ గులాబ్ వాహ. బాబ్దాదా అంటారు, వాహ నా రుహానీ గులాబీలు వాహ. ఆ వాహ వాహకే గీత గాతే తో బాబ్దాదా భీ యహీ గీత గాతే. మీరు కూడా వాహ వాహ పాటలు పాడతారు, బాబా కూడా వాహ వాహ పాటలు పాడుతూ ఉంటారు కదా. यह उमंग बहुत अच्छा है. आज यूके अर्थात ओके रहने वालों का टर्न है. అందరి ఉమంగ ఉత్సాహం చాలా బాగుంది ఈరోజు. యూకే అంటే బాబా ఏమంటారంటే ఎప్పుడు ఓకేగా ఉండేవారు అని. ఎప్పుడు ఓకేగా ఉండేవారి యొక్క టర్న్ ఇవాళ అంటున్నారు. डबल विदेशियों का एक शब्द सुन करके बाप दादा सदा मुस्कुराते रहते हैं. డబల్ విదేశీల యొక్క ఒక మాట విన్నట్లయితే బాబ్దాదా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. ఏంటి? कौन सा शब्द है? थैंक यू. थैंक यू करते हुए भी बाप को भी याद करते रहते हैं, क्योंकि सबसे पहले शुक्रिया दिल से बाप का ही मानते हैं. అన్నిటికీ బాబాకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారంట. అట్లా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తారంటే బాబా అంటున్నారు, అలా థ్యాంక్ యూ చెప్తూ చెప్తూ నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉంటారు అంటున్నారు. బాబాకి శుక్రియా చెప్తూ ఉంటే బాబా జ్ఞాపకమే కదా అది. तो जब किसी को भी थैंक यू करते तो पहले बाप याद आएगा ना. అలా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. ఎవరికి థ్యాంక్ యూ చెప్పినా, బయట వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినా బాబాని గుర్తొస్తూ ఉంటారంట వాళ్ళకి. బ్రాహ్మణ్ జీవన్ మే పెహలా శుక్రియా స్వతహా బాప్ కే ప్రతి నికల్తా హై నా. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికి? బాబాకే కదా. ఉఠతే బెడితే అనేక బార్ థ్యాంక్ యూ कहते हो. కూర్చున్నా లేస్తున్నా అనేక సార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. యహ్ భీ ఏక్ విధి హై బాప్కో యాద్ కర్నే కా. ఇది కూడా ఒక విధానం బాబాని జ్ఞాపకం చేయడానికి. కాబట్టి యూకే వారు అన్ని భిన్న భిన్న హద్దు యొక్క శక్తులు కలిగినటువంటి వారిని కలుపుకుంటూ సేవ చేస్తూ నిమిత్తంగా అవుతున్నారు. అనేక రకాలైనటువంటి నాలెడ్జ్ యొక్క శక్తులు ఉన్నారు. భిన్న భిన్న శక్తి వాళ్ళే, భిన్న భిన్న వర్గ వాళ్ళే. ఇక్కడ ఉన్న పిల్లలు భిన్న భిన్న శక్తులు కలిగిన పిల్లలు, భిన్న భిన్న వర్గాలకు చెందిన పిల్లలు, భిన్న భిన్న ధర్మాలకు చెందిన పిల్లలు, రకరకాల భాషలకు చెందిన పిల్లలు అందరూ కలిసి ఒకే బ్రాహ్మణ వర్గంలోకి వచ్చారు. బ్రాహ్మణ ధర్మము, బ్రాహ్మణ వర్గము, బ్రాహ్మణ భాషలోకి వచ్చారు. బ్రాహ్మణంకి భాషా భీ అప్నీ హై. ఎందుకంటే మీరు బ్రాహ్మణులు అయ్యాక మీ భాష మారిపోతుంది కదా. జో నయే సమజ్ భీ నహీ సక్తే హై. కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు ఏదో భాషలో మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ భాషే వేరుగా ఉంది అన్నట్లుగా చూస్తారు కదా. तो यह क्या बोलते हैं? तो ब्राह्मणों की भाषा, ब्राह्मणों की डिक्शनरी अपनी है. కాబట్టి బ్రాహ్మణులు లౌకిక భాషలో మాట్లాడుకోరు. బ్రాహ్మణుల భాష, బ్రాహ్మణుల డిక్షనరీ రెండు వేరు. కాబట్టి యూకే వారు అందరినీ కూడా ఒక్కటిగా చేయడంలో బిజీగా ఉన్నారు. రకరకాల భాషల్ని ఒక్కటి చేస్తున్నారు, రకరకాల ధర్మాల్ని ఒక్కటి చేస్తున్నారు, విశేషతలు వర్గాలు అన్నిటినీ ఒక్కటి చేస్తున్నారు. ఒకే బ్రాహ్మణ వర్ణంలోకి అందరినీ తీసుకొని వస్తున్నారు. చాలామంది కూడా తయారవుతున్నారు. స్నేహం కూడా బాగుంది. ప్రతి ఒక్క స్థానం యొక్క విశేషత ఎవరిది వారదే ఉన్నది. కానీ ఈరోజు యూకే గురించి బాబా వినిపిస్తున్నారు. యూకే పిల్లల యొక్క విశేషత ఏంటి? యజ్ఞ స్నేహి, యజ్ఞ సహయోగి, యహ విశేషత అచ్చా హై. ఎప్పుడు కూడా యజ్ఞ సేవ చేయడము, అలాగే మరి యజ్ఞానికి సహయోగం ఇవ్వడం, ఈ రెండు విశేషతలు చాలా బాగున్నాయి అని బాబా అంటున్నారు. ప్రతి అడుగులో కూడా బాబా యజ్ఞానికి ఏదైనా చేయాలి, లేకపోతే బాబా యొక్క యజ్ఞానికి సహయోగం ఇవ్వాలి. और मधुबन का भी हिस्सा निकालते हैं. మధుబన్కి సెంటర్కి ఇట్లా రెండు వాటాలు తీస్తూ ఉంటారు. ఇట్లా మంచి నెంబర్లో వెళ్తున్నారు. డైరెక్ట్ మధుబన్కి యాద్ ఏక్ స్పెషల్
లిఫ్ట్ బన్ జాతి హై. ఇట్లా మధుబంది కూడా మాదే బాధ్యత ఉన్నది, సెంటర్ కూడా మాదే బాధ్యత ఉన్నది. ఇలా 2 రకాలైనటువంటి బాధ్యతని భావించడం వల్ల డబల్ లిఫ్ట్, స్పెషల్ లిఫ్ట్ అనేది లభిస్తుంది అంటున్నారు. ప్రతి కార్యంలోనూ ప్రతి అడుగులోనూ కూడా 2 రకాలుగా ఇట్లా సేవ అనేది చేస్తున్నారు. బాప్కి యాద్ హై యా బాప్కి పఢాయి హై యా బాబుకా బ్రహ్మ భోజన్ హై యా బాప్సే మిలన్ హై. ఇలా ప్రతి దానిలో కూడా యోగం కావచ్చు, చదువు కావచ్చు, బ్రహ్మ భోజనం వండడంలో కావచ్చు, బాబా మిలన్లో కావచ్చు, అన్నింట్లో కూడా ప్రతి కార్యంలో కూడా ముందున్నారు. మధుబన్ స్వతహా బాప్కి యాద్ దిలానే వాలా హై. మరి మధుబన్ కూడా స్వతహాగా బాబా జ్ఞాపకం కలిగిస్తుంది కదా. కహా భీ రహతే మధుబన్ కి యాద్ ఆనా అర్థాత్ విశేష స్నేహ లిఫ్ట్ బన్ జాతా హై. కాబట్టి ఎక్కడున్నా కానీ ఈ విధంగా ఇది మధుబన్ కోసం, ఇది సెంటర్ కోసం అంటూ యజ్ఞస్నేహిగా ఉన్నారు కదా. కాబట్టి ఇది విశేషంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు మాటి మాటికి. ఇలా విశేషంగా మాటి మాటికి గుర్తు చేసుకోవడం విశేషమైన స్నేహం అనే లిఫ్ట్గా అవుతుంది. చఢనేకి మెహనత్ సే చూట్ గయే. ఎందుకంటే కష్టపడి మెట్లెక్కేటువంటి శ్రమ కూడా విడిపించబడ్డారు. సెకండ్లో స్విచ్ ఆన్ చేస్తే చేరుకునేటట్లు. బాప్దాదాకు और कोई हीरे मोती की चाहिए नहीं. बाप को स्नेह की छोटी वस्तु ही हीरे रत्न है. इसलिए सुदामा के कच्चे चावल गाये हुए हैं. బాబాకి వజ్రాల వైడూర్యాల అవసరం లేదు. పిల్లలు ప్రేమతో స్నేహంతో కొంచెం సేవ చేసినా కానీ ఆ కొంచెం సేవ కూడా ఎంతో విలువైనది. అది కొంచెం ధనమే కావచ్చు, అది ఎంతో విలువైనది. కానీ పిల్లల మనసు ఎలాంటి మనసుతో చేశారు అనేదే బాబా చూస్తారు. అందుకనే ఏమని మహిమ చేశారు, సుధాముడి గుప్పెడటుకులు అని మహిమ చేశారు కదా. దీని యొక్క అర్థం ఏమిటి? స్నేహంతో చేసినటువంటి సేవ, అది ఎంత చిన్న కొంచెం సేవ అయినా కానీ దాంట్లో ఎంత స్నేహం ఉన్నది అనేది బాబా చూస్తారు. చోటీసి సుయి మేబీ మధుబన్ యాద్ ఆతా హై. చిన్న సూదంతా చేసినప్పటికీ కూడా ప్రేమతో చేస్తున్నారా లేదా? తో యహ్ భీ బహుత్ బడా అమూల్య రత్న హై క్యూంకి స్నేహ కా దామ్ హై. బాబా అది అమూల్యమైన రత్నంగా భావిస్తారు, ఎందుకంటే దాని విలువ ఎంత స్నేహము అంటున్నారు బాబా. వాల్యూ స్నేహకి హై, చీజ్కి నహీ హై. విలువ ఏంటి? స్నేహానికి, అంతేగాని వస్తువుకి కాదు. वैल्यू स्नेह की चीज़ की नहीं. अगर कोई वैसे भी बल कितना भी दे देवे लेकिन स्नेह नहीं तो किसका జమా नहीं होता है. ఒకవేళ ఎవరైనా ఎంతైనా సేవ చేయొచ్చు, కానీ వాళ్ళకి స్నేహం లేదనుకోండి, అంత ఎక్కువగా జమ అనేది అవ్వదు. స్నేహంతో చేసింది ఫుల్ జమ అనేది అవుతుంది. అది ఫుల్ జమ అవ్వడం కాదు, పదమాల రెట్లు జమ అవుతుంది. కాబట్టి బాబాకి స్నేహంతో చేసేటువంటి పిల్లలు, ఫుల్ జమా చేసుకునేటువంటి పిల్లలే ఇష్టం. యూకే వాళ్ళకి విశేషత హే. మరి యూకే వారి యొక్క విశేషత, వీరు యజ్ఞస్నేహిగా ఉంటారు, సహయోగిగా ఉంటారు, ఆది నుండి ఉన్నారు. ఇదే సహజ యోగం కూడా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు బాబాకు సహయోగం చేస్తారో అప్పుడు సహజ యోగిగా స్వతహాగా అవుతారు. సహయోగం అనేటువంటి సంకల్పమే యోగానికి మూలం. కాబట్టి సహయోగి, సహజయోగి స్వతహాగా అవుతారు. योग बाप से होता और बाप दादा से मधुबन से तो सहयोगी बनने वाले भी सहज योग की सब्जेक्ट में अच्छे नंबर ले लेते हैं. కాబట్టి వీరి యొక్క యోగం బాబాతో ఉన్న కారణంగా సహయోగం అనే సబ్జెక్టుతో సహజ యోగము అనే సబ్జెక్టులో కూడా మంచి మార్కులు వస్తాయి. హృదయపూర్వకమైన సహయోగమే బాబాకు ఇష్టము అంటున్నారు. तो दिलवाड़ा बाप को दिल का स्नेह, दिल का सहयोग ही प्रिय है. బాబా దిల్వాలా ఉన్నారు. దిల్వాలా అంటే దిల్ తీసుకునేవారు, మనసు తీసుకునేవారు అని. మరి మనస్ఫూర్తిగా యొక్క స్నేహము, మనస్ఫూర్తిగా చేసే సహయోగమే బాబాకు ఇష్టము. छोटी दिल वाले छोटा सौदा कर खुश हो जाते और बड़ी दिल वाले बेहद का सौदा करते हैं. చిన్న మనసు ఉంటే చిన్నది చేసి మేము చాలా చేసేసాం అనుకుంటూ ఉంటారంట. కానీ విశాలమైన హృదయం, ప్రేమపూర్వకమైన హృదయం ఉన్నవాళ్ళు
బేహద్దు సౌదా చేస్తారు అంటున్నారు. ఫౌండేషన్ ఏంటి? పెద్ద మనసు కలిగి ఉండడము అని బాబా అంటున్నారు. तो विस्तार भी बड़ा हो रहा है। जैसा कोई जगह पर वृक्ष देखे होंगे तो वृक्ष की शाखाएं भी तना बन जाती है ना। కాబట్టి ఒక్కొక్క చోట చూడండి వృక్షం యొక్క శాఖలు కూడా వేళ్ళుగా మారిపోతూ ఉంటాయి. అట్లాగా యూక యొక్క ఫౌండేషన్ కూడా మరి వేర్లుగా ఫౌండేషన్ నుండి ఎన్నో ఆకులు వచ్చినాయి, ఆకులు కూడా మళ్ళీ వేర్లుగా మారిపోతున్నాయి. అవ్వహ శాఖాయతో తనా బన్ గయి, మళ్ళీ అనేక మందికి ఆధారంగా తయారవుతున్నారు. తో ఉస్ తనా సే భీ శాఖాయ్ నికల్ రహీ హై, మళ్ళీ వారి నుండి కూడా శాఖలు వస్తున్నాయి. జైసే ఆస్ట్రేలియా నికలా, యూకే సేవ చేస్తే ఆస్ట్రేలియా సేవ జరిగింది, మళ్ళీ యూకే సేవలోంచి అమెరికా సేవ జరిగింది, అలాగే యూకే సేవలో యూరప్ సేవ జరిగింది, ఆఫ్రికా సేవ జరిగింది. కాబట్టి ఒక్క యూకే సేవతో ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి. ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్, ఆఫ్రికా ఇన్ని కొమ్మలు వచ్చినాయి. సబ్ తనా బన్ గయే. మళ్ళీ వాళ్ళు కూడా ఏమయ్యారంటే మళ్ళీ వాళ్ళు కూడా వేళ్ళులాగా అయ్యి మళ్ళీ అమెరికా నుండి ఆఫ్రికా నుండి కూడా మళ్ళీ వేరే సేవలు, మళ్ళీ వేరే దేశాల సేవలు మొదలవుతున్నాయి. కాబట్టి ఇట్లా వేర్ల నుండి ఆకులు వస్తున్నాయి, ఆకులు మళ్ళీ వేళ్ళు అయిపోతున్నాయి, వేరే వారికి ఆధారం అవుతున్నారు, వృద్ధి అనేది పొందుతున్నారు. ఫౌండేషన్ ఏంటి? స్నేహము, సహయోగము అని బాబా అంటున్నారు. ఇట్లా స్నేహము, సహయోగం అనేటువంటి నీటితో గట్టిగా తయారవుతున్నారు. కాబట్టి విస్తారం కూడా బాగుంది, ఫలం కూడా బాగుంది అంటున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार। गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। वरदान, देह भान का त्याग कर बोधि बनने वाले निर्माण चित्त भव। जो बच्चे देह भान का त्याग करते उन्हें कभी भी क्रोध नहीं आ सकता, क्योंकि क्रोध आने के दो कारण हैं। एक जब कोई झूठ बात कहता और दूसरा जब कोई ग्लानि करते, ही दो बातें क्रोध को जन्म देती। इसी परिस्थिति निर्माण चित्त वरदान द्वारा अपकारी पर भी उपकारी करो, गाली देने वालों के भी गले लगाओ, निंदा करने वाले को सच्चा मित्र बनाओ, तो अब कहेंगे कमाल। जब ऐसा परिवर्तन दिखाओ तब विश्व के आगे प्रसिद्ध होंगे। దేహ భ్రాంతిని కూడా త్యాగం చేసి నిర్మాణ చిత్తుగా అయ్యేటువంటి త్యాగి ఆత్మగా ప్రసిద్ధంగా కండి అని బాబా అంటున్నారు. ఏ పిల్లలైతే దేహ భ్రాంతిని త్యాగం చేస్తారో వారు ఎప్పుడు కూడా క్రోధంలోకి రారు. అంటే క్రోధం రావడానికి రెండు కారణాలు. ఏదైనా ఒక విషయము అబద్ధం ఉన్నదనుకోండి, అప్పుడు కోపం వస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరైనా నింద చేశారనుకోండి, అప్పుడు కోపం అనేది వస్తూ ఉంటుంది. ఈ రెండు విషయాలు క్రోధానికి జన్మనిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నమ్రచిత్త యొక్క వరదానం ద్వారా అపకారి పైన ఏమో ఉపకారం చేయండి, నిందించే వారిని ఏమో దగ్గరకు తీసుకోండి, నింద చేసేవారు మాకు సత్యమైన మిత్రులు అని భావించండి. అప్పుడు అంటారు కమాల్ చేశారు అని. ఇలాంటి పరివర్తన అనేది చూపించండి, అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధంగా అవుతారు అంటున్నారు. స్లోగన్, मौज का अनुभव करने के लिए माया की आधीनता को छोड़ स्वतंत्र बनो। మౌజ్ యొక్క ఆనందం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి అంటే మాయకు ఆధీనం అవ్వడం అనేది వదిలేయాలి. మాయకు ఆధీనం అవ్వకుండా ఎవరుంటారో వారు మౌజ్ యొక్క అనుభవం చేసుకుంటారు. స్వతంత్రంగా కండి అని బాబా అంటున్నారు. అంటే ఆధీనమైపోయేటువంటి వారిగా కావద్దు, స్వతంత్రంగా కండి అని బాబా అంటున్నారు. అచ్చా, నిన్నటి స్వమాన్మెంట్, ఈరోజు స్వమాన్మెంట్, నేను బాబాతో సర్వ సంబంధాల సహాయాన్ని అనుభూతి చేసుకునే ఆత్మ. అచ్చా, ఏం చెప్పారు బాబా? బాబా చెప్తున్నారు సైలెన్స్ గా ఉండండి. సైలెంట్ స్థితిలో మీరు సైలెంట్ గా ఉండడం కాదు, అలజడిలో కూడా మీరు సైలెంట్ గా ఉండండి. చూసుకోండి మీరు ఎలా ఉంటున్నాను ఏంటి అన్నది చెక్ చేసుకుంటా ఉండండి.
అంతిమ పేపర్ వస్తుంది, మీకు ప్రశ్న జవాబులు అన్ని చెప్పేస్తున్నాను. మీరు అప్పుడు టైంకి రెడీగా ఉండండి. ఎగ్జామ్ అయితే ఎప్పుడు పెడతానో చెప్పను, జవాబు అయితే చెప్పేస్తాను మీకు అనేసి ఇంకా సత్యవతకి చెప్తున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు, కాకపోతే కనుక నెంబర్ వారీగా ఉన్నారు. ఒక పుష్పం ఒక్కొక్కలా ఉన్నారు. మాలైతే బాగా తయారు చేసి పెద్ద మాలగా తయారైపోతుంది, కాకపోతే అలా కాకుండా నెంబర్ వారీగా అవ్వాలి అనేసి బాబా నెంబర్ వారీగా ఉన్నారు. ఒక్క సెకండ్ పేపర్ వల్లే ఇంత తక్కువ మంది ఉన్నారు, ఒక సెకండ్ టైం వల్ల అని బాబా అన్నారు. అంటే ఒక్క సెకండ్లో పాస్ అవ్వగలిగే వాళ్ళు అంత తక్కువ మంది ఉంటారు, అంత తక్కువ టైంలో పాస్ అవ్వగలగడమే గొప్ప అన్నారు బాబా. కావున దృశ్యము ఎప్పుడు ఒకలాగా ఉండదు, పరిస్థితుల బట్టి మారుతా ఉంటది. ఇంకా బాబా అంటున్నారు, బాబా చెప్తున్నారు, మీరు ఆత్మిక ఇవాళ ఆత్మల దేహ భ్రాంతిలోకి వచ్చి పెళ్లి చేస్తున్నారు, ఆత్మిక పెళ్లి చేస్తున్నారు. కొంతమంది చల్లబడిపోతున్నారు, కొంచెం ఎండ వచ్చేనేమో ఆత్మలు వాడిపోతున్నాయి. అంటే పరిస్థితులు అనేవి ఎండ అన్నమాట. సమస్యలు సరే, క్రోధం వచ్చినా సరే వాళ్ళు నా మిత్రులు మీరు అనుకోవాలి. నిందించే వారినేమో మిత్రులు అనుకోమన్నారు బాబు, అపకారి పైనేమో ఉపకారం చేయమన్నారు. ఇంకా బాబా అంటున్నారు, దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, శక్తి లేక విభవాలు, వైబ్రేషన్లు, వాయుమండలం అన్ని ఉంటున్నా అవి ఆకర్షించరాదు. దీనిని నష్టమోహ సమర్థ స్వరూపం అని అంటారు అంటున్నారు బాబా. కాబట్టి ఇదే ఒక సెకండ్ పేపర్, ఇదే దీనిలోనే మీరు ఫుల్ పాస్ అవ్వాలని బాబా అంటున్నారు. ఇంకా బిందు రూప స్థితిలో అవ్వాలి. ఇప్పటి నుండి అది ప్రాక్టీస్ చేయాలి, అప్పటికప్పుడు రాదు కదా. మీరు సెకండ్ లో విజయం పొందాలి. శుభ సంకల్పం అందరికీ ఉంది కదా. ఎక్కడైతే నలువైపులో ఉన్న విషయం విన్ అవుతారో అప్పుడే నెంబర్ 1 గా అవుతారు. ఏ విషయాన్ని కూడా స్వయాన్ని నష్టపరచుకోకూడదు. రేపటి స్వమానం ఏంటంటే, నేను అలజడి యొక్క పరిస్థితుల్లో కూడా సెకండ్లో సైలెన్స్ స్థితిని అనుభవం చేసుకునే ఆత్మ. ఇంకా అలజడి ఉన్నా కానీ అసలుగా ఉండాలంటే ఆత్మిక క్రియలు బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా జ్ఞాపకం చేస్తున్నావా, పరంధామాన్ని మైండ్ వెళ్తున్నావా అని చెక్ చేసుకోండి. ఇంకా టైలర్ అనే చెప్పండి. ఇంకెవరున్నారు? అందరూ అయిపోయారా? ఓం శాంతి.